పవన్ కమెడియన్లు ఎవరంటే ఒకటి పవన్ కళ్యాణ్, ఆ రెండు పప్పు గడన్న. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా అంటే చాలా నవ్వుకున్నాను. నిజంగా ఆర్జీవీకి దండం పెడుతున్నాను నేను, నిజంగా అంత కామెడీగా చూపించినందుకు. ఇంకా మామూలుగా మీకు యాజిటీస్గా చెప్పాలంటే సినిమా యాజిటీగా మనకి యాత్రలు ఏదైతే చూపించారో ఈ సినిమాలో కూడా ఇంచుమించుగా అదే ఉంది. జగన్ అన్న బయోపిక్ ఈ యోహం సినిమా అన్న. జగన్ అన్న ఒకే మాట మీద ఉన్నది, తప్పు చేసినా గొప్ప చేసినా ఏం చేసినా సీఎం అవ్వాలి, జనానికి మంచి చేయాలన్న ఒక్క మాట మీద ఉన్నాడు. అదే పవర్స్తో ముందుకెళ్ళాడు. బట్ వీళ్ళు అలా కాదు, చంద్రబాబు నాయుడు ఒకసారి పవన్ కళ్యాణ్తో పొత్తు అంటాడు, పవన్ కళ్యాణ్ ఒకసారి ఏమో జగన్ తిడతాడు, ఒకసారి పవన్ కళ్యాణ్ సారీ చంద్రబాబు నాయుడు తిడతాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కలుస్తాడు. సో పవన్ కళ్యాణ్ ఇంకొకసారి ఎరుపుకం చేశారు ఈ సినిమాలో. ఓపెన్గా చెప్పాలంటే జగన్ అన్న మాత్రం యాజిటీస్గా ఎప్పుడులాగే గొప్పగానే చూపించాడు, గ్రాండియర్గా చూపించాడు, తను ఎక్కడ మైనస్ చేయలేదు. బట్ బాబుని మాత్రం మళ్ళీ ఆడేసుకున్నాడు. ఆర్జీవి మాత్రం ఆర్జీవి ఉంది, బాబుని ఆడుకోవడానికి మాత్రమే ఉన్నట్టుకున్నాడు సినిమాలో ఫస్ట్ నుంచి. నిజంగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ సీన్స్ అయితే మాత్రం పిచ్చిగా నవ్వుకున్నా. యాజిటీస్గా ఆయన రియల్ లైఫ్లో ఆ కొన్ని సీన్స్లో మన స్పీచ్లో ఏదైతే ఉందో అదే చూపించేశారనమాట. ఇంకా పవన్ కళ్యాణ్ ఆ పార్టీ పెట్టడం కన్నా రాజకీయానికి పనికిరాడని ఈ సినిమాతో మళ్ళీ నిరూపించాడన్న. సినిమాలో అయితే మాత్రం ఆయన ఫ్యాన్ పరంగా, ఆయన సినిమాల పరంగా సూపర్ స్టార్ కావచ్చు, కానీ రాజకీయ పరంగా ఆయన జీరో. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ జీరో. మళ్ళీ జగనే వస్తాడా? జై జగన్, జై జగన్. పవన్ అన్న ఎందుకు జీరో? పవన్ అన్నని ఎంత ఎదవలాగా చూపించారంటే వాస్తవాలు మాట్లాడాలా, వాస్తవాలు చూపించారా? 10 సంవత్సరాలు కష్టపడిన ఫలితాన్ని ఆవుల దగ్గర, ఎనుముల దగ్గర చూపించాడు పవన్ అన్న. అసలు ఆస్తులు అమ్మి అక్కడేమో మేలు చేస్తా ఉంటే బొక్కల రాజ్యవిగా నా బొంగుల సినిమా తీశాడు. అది సినిమా నాదే. జగన్ అన్న మంచి నాయకుడే అవ్వచ్చు, బట్ చంద్రబాబు నాయుడు గారిని, పప్పు గారిని అవసరమా అంత గలీజ్గా చూపించాలా? పవన్ అన్న 10 సంవత్సరాలు కష్టపడి ఆస్తులు అమ్ముకొని సినిమాలు కోట్లు వదులుకొని అంతే సేవ చేస్తా ఉంటే పవన్ అన్న అంత వల్గర్ గా చూపిస్తారా? చెప్పు. ఇప్పుడు జనసేన సైనికులు అందరూ 10,000 20,000 సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని మా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి, సారీ పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి చెప్పి బయట తిరుగుతారు. మరి బయట తిరుగుతుంటే ఏం చేయడం? ఏడు ఎల్లు పత్తి ఇచ్చారు తెలుగుదేశానికి, సీట్లు 170 సీట్లు ఇస్తాడు. ఏంటి అలా ఏం చేస్తాడు? అలా దేనికి అసలు క్వశ్చన్ చెప్పినప్పుడు ఆన్సర్ వినాలా? ఇప్పుడు ఆయన పవన్ అన్న వస్తే సీఎం అవుతాడా? ప్రాక్టికల్ గా మళ్ళా అది వాస్తవం, ప్రాక్టికల్ లైఫ్. జగన్ అన్నని చంద్రబాబు నమ్ముకు వాళ్ళు ఎదుర్కొని నిలబడగలుగుతాడా? ప్రెజెంట్ సిచ్యువేషన్ తెలుసుకొని 24 సీట్లు వాళ్ళు బ్రో ఆయన గెలవడానికి ట్రై చేస్తాడు. జగన్ అన్న అవినీతి చేస్తాడని చెప్పి ఆయన చెప్తున్నాడు. అది ఎందుకు పాయింట్ అవుట్ చేయట్లేదు? జగన్ అన్న మంచి నాయకుడు అవ్వచ్చు, బట్ పవన్ అన్న అంత గలీజ్గా చూపించాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారిని, పప్పు గారు ఆయన అంత గలీజ్గా చూపించారు తెలుసా? ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరికైనా కనిపిస్తే ఆర్జీని గుద్దారు, రాజు పెట్టి జంగుతారు. అంత గలీజా? 10 సంవత్సరాలు కష్టపడినావు. పవన్ అన్న సీఎం కాకపోయినా ఒక ఎమ్మెల్యే కావాలని మేము కష్టపడుతున్నాం. జగన్ అన్న మంచిగా అవ్వద్దు. ఇప్పుడు ఫ్యాన్స్ కష్టపడుతున్నారు పవన్ సీఎం అని, ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి, అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పి ఫ్యాన్స్ ఎంత కష్టపడుతున్నారు. బట్ దానికి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు అది అడుగుతున్నాను. ఒక ఫ్యాన్ గారి ఆయన చెప్తాను కదా, ఒక ఫ్యాన్ కాదు ఒక సినిమా వస్తాను ఫస్ట్ ఎంతనే కొట్టే సినిమాకి వెళ్తాను అంతేనే చేతి ఒక ఎమ్మెల్యే నుంచి అవ్వాలని కోరుకుంటే ఒక ప్రభాస్ ఫ్యాన్ గా. బట్ ఆయన ఏం చేస్తున్నాడు? వెళ్ళే పక్క పార్టీలు పొత్తేస్తున్నాడు. ఏంటది? అది నచ్చతే అనిపించుకోదు. ఇప్పుడు జగన్ చూడండి, తప్పు చేసిన ఒప్పు చేయను, ఒక్కడే నిలబడ్డాడు, ఒక్కడే చేస్తాడు. నేను ఓడిపోయిన పర్లేదు, ఒక్కడే 2014 ఓడిపోయాడు. మళ్ళీ అదే కష్టం పోటీ